లలిత అష్టోత్తరంలోని 35వ నామం భూతేశోలింగనోద్భూత పులకాంగై నమో నమః. అమ్మవారి శరీరము పులకింకతో కూడుకుని ఉన్నది. ఆ పులకింత దేనివల్ల కలిగింది అంటే భూతేశ్వరుడైనటువంటి శివుడు ఆలింగనం చేసుకున్నట వల్ల కలిగిన పులకించినటువంటి శరీరం కలది అని అర్థం. ఆది దంపతుల మధ్య ఉన్న ఆ అవిభాజ్యమైనటువంటి ప్రణయాన్ని భావిస్తే అది లోకానికి క్షేమం. అమ్మవారు అయ్యవారి ప్రేమకు స్పందిస్తున్నారు. దీనినే మనం అన్యోన్యత, హార్మనీ అని అంటాము. అమ్మవారు ఒకానొక పారవస్య భావంతో పులకించి ఉన్నారు. అయ్యవారి స్పర్శ వల్ల కలిగిన పులకింత కానీ అమ్మవారికి అయ్యవారి స్పర్శ ఎప్పుడు ఉంటుంది. ఎందుకంటే శివుని శరీరము సగం శక్తి కాబట్టి శివశక్తి ఆలింగనం ఎప్పుడు ఉంది. దానివల్ల కలిగినటువంటి పులకింత వలన ప్రకటీకృతమైనటువంటి శరీరం కలది. ఇక్కడ శివునికి ఉపయోగించినటువంటి భూతేశ నామం, భూతాలు అనగా సర్వజీవులు, పంచభూతములు కూడా అనుకోవచ్చు. వాటన్నిటికీ ఈశ్వరుడైనటువంటి భూతేశుని స్పర్శ చేత పులకించిన శరీరం కలది అని అమ్మవారిని ఈ నామంలో తలుచుకుంటున్నామండి. ఓం శ్రీ మాత్రే నమః.